హాయ్ అండి, అందరికి నమస్తే. రాత్రి నుండి పడుతున్న వర్షానికి వరుణ దేవుడు కొద్దిగా కరుణించుకుంటే టీ బ్రేక్ అయితే ఇచ్చారనమాట. సర్లే అని అలా బయటికి వెళ్ళి ఏదన్నా తెచ్చుకుందామని వచ్చి చూసారు కదా, మోకాళ్ళ లోతు నీళ్ళు అయితే చేరిపోయి మా సందులో. నీళ్లు నిలవకపోతే మా సందు చూడడానికి ఇలా ఉంటుంది. కానీ ఇప్పుడు అలా లేదు. నీళ్లు నిలిచిపోవడం వల్ల ప్రతి సందు చూడడానికి నదులాగైతే తయారైపోయింది. ఏ గొయ్యి ఎక్కడ ఉండిద్దో అని నేనే అడుగులో అడుగు వేసుకుంటూ ఆ చిచ్చు ముందుకు వెళ్తుంటే కుర్రోళ్ళు లేకుండా బళ్ళు వేసుకుని గిరగిర తిరిగేస్తున్నారు. ఇంజిన్ లో నీళ్ళు వెళ్తేనే కానీ తెలియదు. యాక్చువల్ గా మనం బయటికి రావడానికి కారణం ఏంటంటే, ఇంట్లో అమ్మని వేడిగా టీ పెట్టమన్నాను. మూసుకొని వెళ్ళి పాల ప్యాకెట్లు అయితే తీసురమ్మంది. బయటకు వచ్చి చూస్తే పరిస్థితి ఎట్టుంది. ఎలాగోలాగా ఈ మూలలో నా మూలకు కష్టపడి నడుచుకుంటూ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అర్థమైంది ఏంటంటే, నాకు నడుచుకుంటూ వెళ్ళంగా ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోతే త్వరగా వెళ్ళిపోతా అనిపించింది. మొత్తానికి ఎలాగోలా పాల ప్యాకెట్లు అయితే తీసేసుకున్నాం. మా సందేనయ్యో మోకాల మునిగెంత లోతు నీళ్ళే ఉన్నాయి. ఈ సందులో ఏకంగా ఇందాక చెప్పా కదా, ఆ చిచ్చు అడిగాలని. అలా చూసుకోకుండా ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి అడిగేస్తే మనుషులే మునిగిపోతారు. అన్ని నీళ్ళైతే నిలిచిపోయినాయి ఇక్కడ. ఓకే, మళ్ళీ నెక్స్ట్ షాట్ లో అయితే కలుద్దాం. ఛానల్